1994 నుంచి ఇప్పటిదాకా డేటాను తీసి అనలైజ్ చేస్తే యూఎస్డీ టర్మ్స్లో కానీ చూస్తే గోల్డ్ ఇచ్చిన రిటర్న్స్ వచ్చి 8.1%. అదే టైంలో నిఫ్టీ 50 మనకి 7% రిటర్న్ మాత్రమే ఇచ్చింది. క్లియర్గా దీన్ని కంపేర్ చేస్తే గోల్డే ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటంటే మనం నిఫ్టీ 50 యొక్క రిటర్న్స్ని చూస్తాం. కానీ ఇక్కడ నిఫ్టీ 50 యొక్క కొటేషన్ అనేది ఇండెక్స్ ప్రైస్లో జరుగుతుంది. అంటే డివిడెండ్స్ని వీళ్ళు కలుపుకోరు. ముఖ్యంగా ఎక్కువ ధనం జనరేట్ అవ్వాలి అని అంటే వచ్చే డివిడెండ్స్ని మళ్ళీ మనం దాంట్లో రీఇన్వెస్ట్మెంట్ అది అలాగే ఉండి టైం వల్ల కాంపౌండింగ్ ఎఫెక్ట్కి గురయ్యి మనకి చాలా ధనం అనేది చేకూరుతుంది. సో ఇటువంటి పద్ధతిలోని రిటర్న్స్ కూడా మనం చూసేటప్పుడు నిఫ్టీ 50 కాకుండా ఈ డివిడెండ్స్ కూడా కలుపుకునే విధంగా ఏదైనా ఉంది అని అంటే నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్. అదే తీరులోని యూఎస్డీ టర్మ్స్ లోని ఇప్పుడు కానీ మనం 1994 నుంచి 2025 మధ్యలో డేటా కానీ తీసి చూసినట్టయితే ఈజీగా నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్ 9 to 10% రిటర్న్ అనేది ఇచ్చింది. ఐఎన్ఆర్ టర్మ్స్ లో కూడా కన్వర్ట్ చేసి చూస్తే ఈ పీరియడ్ కి గోల్డ్ నుంచి మనకు వచ్చిన రిటర్న్ 11.5% అయితే నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ నుంచి వచ్చిన ఇండెక్స్ 12%. ఇక్కడ కూడా క్లియర్ గా మనకి గోల్డ్ ని దాటి మార్కెట్స్ అనేవి మంచిగా రిటర్న్స్ ఇచ్చాయని అర్థమవుతుంది కదా. లాంగ్ టర్మ్ లోనే ఇప్పుడు మంచి రిటర్న్స్ ని ఇవ్వాలి అని అంటే మార్కెట్సా గోల్డా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్ లో తెలియపరచడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.